లోకమునకు వెలుగయ్యుండి మనలోని చీకటిని తొలగించి నిత్య జీవపు వెలుగును మన హృదయాలలో ప్రకాశింపచేసిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికే ఘనత మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మాత్రమే. నిన్నటి ధ్యానంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాలని పరిశీలించినప్పుడు ఆ భాగంలో ధర్మశాస్త్రాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాలని ప్రయత్నం చేసిన శాస్త్రులను పరిశీలన చూశాం. కానీ ప్రభు వారి పన్నాగాన్ని సత్యంతో ఎదుర్కొని ధర్మశాస్త్రంలోని నిజమైన ఉద్దేశాన్ని వారికి తెలియజేశారు. ఇతరుల పాపాన్ని మాత్రమే చూపిన మనుష్యులకు ముందుగా తమ హృదయాలను పరిశీలించుకోవాలని తెలియజేశారు. అలాగే పాపాన్ని సమర్థించకుండా పాపికి కృపను చూపిస్తూ వెళ్లి ఇక మీదట పాపం చేయకమని చెప్పి కృపా సత్యం క్రీస్తులో ఎలా పరిపూర్ణంగా కలిశాయో మనకు చూపించారు. అయితే ఈ రోజు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు మరొక మహత్తరమైన ప్రకటన చేస్తా ఉన్నారు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని. ఈ మాటలు కూడా పర్ణశాలల పండుగ సందర్భంలోనే చెప్పబడ్డాయి. ఆ పండుగలో దేవాలయ ప్రాంగణంలో 4 పెద్ద బంగారు దీపస్తంభాలను వెలిగించేవారు. అవి అరణ్యంలో ఇశ్రాయేలును నడిపించిన అగ్నిస్తంభాన్ని జ్ఞాపకం చేసేవి. ఆ దీపాల వెలుగుతో యెరూషలేం అంతా ప్రకాశించేదని యూదుల సాంప్రదాయం తెలియజేస్తా ఉంది. అలాంటి సమయంలోనే యేసుప్రభువారు అక్కడ నిలబడి ఆ దీపాలు కాదు, లోకమంతటికి నిజమైన వెలుగు నేనే అని ప్రకటించటం గమనించాల్సిన విషయం. అంటే పండుగలో వెలిగించిన దీపాలకు సూచన మాత్రమే. ఆ సూచనకు నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారే. అరణ్యంలో అగ్నిస్తంభం ఇశ్రాయేలు నడిపించినట్లే ఇప్పుడు క్రీస్తు తనను వెంబడించే వారిని పాపాంధకారం నుండి నిత్యజీవపు వెలుగులోనికి నడిపిస్తా ఉన్నారు. ఈ ఒక్క వచనంలో ప్రభు తన దైవత్వాన్ని, తన పరిచర్య యొక్క ఉద్దేశాన్ని, తనను అనుసరించే వారికి లభించే నిత్యజీవాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అందుకే యోహాను సువార్తలోని నేనే ప్రకటనలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈ నేపథ్యం తెలుసుకున్నప్పుడు నేను లోకమునకు వెలుగును అనే ప్రభు మాటలు ఎంత లోతైనవో, ఎంత మహిమగలవో మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ఇది కేవలం ఒక ఉపమానంగా చెప్పిన మాట కాదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ దైవత్వాన్ని ప్రకటించిన మహత్తరమైన ప్రకటన. పాత నిబంధనలో దావీదు యెహోవాయే నా వెలుగు, నా రక్షణయు అని తండ్రిన దేవుని గురించి కీర్తన రాయడం మనం 27 కీర్తనలో చూస్తాం. అలాగే యెషయా ప్రవక్త కూడా యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును అని ప్రవచించాడు. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 19-20 వచనాల్లో. అలాంటి వాక్యాల నేపథ్యాన్ని తెలిసిన యూదుల ఎదుటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే లోకమునకు వెలుగును అని. అంటే పాత నిబంధనలో యెహోవాకు మాత్రమే చెందిన లక్షణాన్ని ఇప్పుడు తనకు ఆపాదించుకుంటూ ఉన్నారు. వారి ఎదుట వారికిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ వచనం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు దైవ స్వభావంలో ఒక్కటేనని తెలియచేస్తా ఉంది. వ్యక్తులుగా భిన్నమైనప్పటికీ దైవత్వంలో వారు ఒక్కరే. అందుకే తండ్రికి ఉన్న దైవ లక్షణాలు కుమారులోనూ సంపూర్ణంగా కనిపిస్తాయి. తండ్రి నిత్య వెలుగైతే కుమారుడు కూడా అదే వెలుగు. తండ్రి జీవానికి మూలమైతే కుమారుడు కూడా జీవాన్నిచ్చేవాడే. తండ్రి పరిశుద్ధుడైతే కుమారుడు కూడా పరిశుద్ధుడే. అందుకే కొందరు యేసుప్రభు ఎక్కడైనా నేనే దేవుడు అని స్పష్టంగా చెప్పాడా, అయితే మీరెందుకు ఆయనను దేవుడని అంటారు అని ప్రశ్నిస్తారు కదా. దానికి సమాధానం ఏంటంటే ప్రభు కేవలం నేనే దేవుడను అనే ఒక్క వాక్యం మాత్రమే పలకలేదు గాని దేవునికి మాత్రమే చెందిన పేర్లు, లక్షణాలు, అధికారాలు, కార్యాలు, మహిమను తనలో స్పష్టంగా చూపించారు. వీటిని చూపించిన ఆయన అన్నారు, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అని. ఇదే ఆయన దైవత్వానికి గొప్ప సాక్ష్యం. ఇంకా ఉదాహరణ చూడాలంటే దావీదు యెహోవాయే నా కాపరి అని కీర్తన రాస్తే యేసుప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి కాపరిని అని ప్రకటించారు. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని యోహాను సువార్త 8వ అధ్యాయం ఈ అధ్యాయంలోనే 58వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఆయన నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో తండ్రిని దేవుడు ఉపయోగించిన నేనున్నాను అనే దైవనామాన్ని తనకు వర్తింప చేసుకున్నారు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని కూడా యోహాను సువార్త 10:30లో మనం చూస్తాం. ఈ మాటలు విన్న యూదులైన భావాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు. అందుకే నీవు మనుషుడివై ఉండి దేవునిగా చేసుకొంచున్నావని యోహాను సువార్త 10:33లో ఆయనతో అని ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఆయన దైవత్వాన్ని యూదులు చక్కగా గ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వం ఒకే ఒక్క వాక్యంపై ఆధారపడి లేదు. ఆయన చేసిన ప్రకటనలు, ఆయన కార్యాలు, ఆయన స్వీకరించిన ఆరాధన, ఆయన క్షమించిన పాపాలు, ఆయన ఇచ్చిన నిత్య జీవం, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ కలిసి ఆయన నిజంగా దేవుని కుమారుడు, శరీరధారి అయిన దేవుడని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ఆయనను తెలుసుకోవడం అంటే తండ్రిని తెలుసుకోవడమే అని యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. తండ్రికున్న దైవత్వం ఎంత సంపూర్ణమో కుమారునికి అంతే సంపూర్ణంగా ఉంది. అందుకే పౌలు రాస్తున్నాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేవుని
దేవుని ప్రతినిధిగానో, ఒక ప్రవక్తగానో, ఒక బోధకునిగానో ఈ లోకానికి రాలేదు. దేవునిగా వచ్చారు. అందుకే ఆయనను చూసిన వాడు తండ్రిని చూశాడు అని ఫిలిప్పుతో ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 14:9 అంటారు. ఆయనను ఘనపరచటం అంటే తండ్రిని ఘనపరచటమే, ఆయనను తిరస్కరించటం అంటే తండ్రిని తిరస్కరించటమే అని యోహాను సువార్త 5:23 మనం ధ్యానం చేసినప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఈ కారణంగానే సంఘము ఆది కాలం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవునిగా, నిజమైన మానవునిగా అని ఆయన దైవ మానవత్వాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన నేనే లోకమునకు వెలుగును అనే మాట కేవలం అది మన కళ్లకు కాంతి లాంటిదని కాదు. బైబిల్ మొత్తాన్ని పరిశీలిస్తే వెలుగు అనేది దేవుని స్వభావాన్ని, ఆయన నీతిని, సత్యాన్ని, మంచితనాన్ని, జ్ఞానాన్ని, పరిశుద్ధతను, జీవాన్ని సూచించే ఒక ఆత్మీయమైన పదం, వరం. అందుకే యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ మాత్రమైనను చీకటి లేదు అని. అంటే వెలుగనేది దేవుని స్వభావం. కాబట్టి యేసుక్రీస్తు నేనే లోకమునకు వెలుగు అని చెప్పినప్పుడు తాను దేవుని స్వభావాన్ని సంపూర్ణంగా ప్రత్యక్షపరిచిన వాడని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు కేవలం కళ్లతో చూసే కాంతి కాదనేది మనం అర్థం చేసుకున్నాం. అది మనిషి అంతరంగాన్ని ప్రకాశింపచేసే ఆత్మీయమైన వెలుగు. పాపంలో ఉన్న వారికి సత్యాన్ని చూపిస్తుంది, అజ్ఞానంలో ఉన్న వారికి దైవజ్ఞానాన్ని ఇస్తుంది, మరణ ఛాయలో ఉన్న వారిని నిత్య జీవ మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8-9 పౌలు రాస్తా ఉన్నాడు, ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు అని రాస్తూ వెలుగు యొక్క ఫలాన్ని వివరించాడు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనములోను, నీతిలోను, సత్యంలోను కనబడును అని. ఈ వచనం చాలా ముఖ్యమైనది. వెలుగంటే ఏంటి అనే ప్రశ్నకు బైబిల్ స్వయంగా సమాధానమిస్తుంది. వెలుగు ఫలితంగా మన జీవితంలో 3 లక్షణాలు కనిపించాలి. ఒకటి మంచితనం. మంచితనం అనేది ఆత్మఫలం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా దేవుని వెలుగులో ఉంటే మాత్రమే ఈ ఫలాన్ని ఫలించగలరు. ఇతరుల మేలు కోరే హృదయం ఇది. రెండవది నీతి. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటమే నీతి. సత్యము కపటత్వం లేకుండా సత్యంలో నడవడమే. ఏ చెట్టైనా దాని ఫలములను బట్టి గుర్తిస్తామని యేసుప్రభు వారు మత్తయి సువార్త 7:16 చెప్పారు. అలాగే ఒక వ్యక్తి నిజంగా క్రీస్తు వెలుగులో నడుస్తున్నాడా లేదా అనేది అతని జీవిత ఫలమును బట్టి తెలుస్తుంది. మంచితనము, నీతి, సత్యం అతని జీవితంలో కనబడితే అతడు వెలుగులో నడుస్తున్నాడని తెలుస్తుంది. అందుకే ప్రభు ఇలా అంటున్నారు, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని. అంటే యేసు ప్రభుని వెంబడించటం అంటే కేవలం ఆయనను నమ్మామని చెప్పడం కాదు, ఆయన స్వభావంలో ఉండడం, ఆయన స్వభావాన్ని ధరించుకోవడం, ఆయన నీతిలో, ఆయన సత్యంలో, ఆయన ప్రేమలో, ఆయన పరిశుద్ధతలో జీవించటం. అప్పుడు ఆయన జీవం మనలో పనిచేసి మన జీవితము ఇతరులకు వెలుగుగా మారుతుంది. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 5:16 యేసుప్రభు వారు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని 14-16 ఈ రోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో వెలుగు ఫలాలు కనిపిస్తున్నాయా? సత్యం, నీతి, మంచితనం మన జీవితంలో ఉందా? చాలా సార్లు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే వారు తమ పాయింట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సత్యాన్ని పక్కన పెట్టేసి ఎంతో స్వార్థపూరితంగా వాదిస్తూ ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. సత్యమేంటో తెలియకుండానే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు స్పష్టంగా మనకు చెప్తున్నారు, ఎవరు సత్యాన్ని ప్రేమిస్తారో వారు వెలుగులో ఉన్నట్లే. మనం వెలుగు గురించి మాట్లాడటం కాదు, వెలుగు ఫలాలను మన జీవితంలో కనబరచటమే నిజమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ ప్రభువు నన్ను నమ్మువాడని మాత్రమే చెప్పలేదు, నన్ను వెంబడించువాడు అని స్పెసిఫిక్ గా చెప్పారు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని. వెంబడించటం అంటే ప్రతిరోజు ఆయన శిష్యునిగా బ్రతకడమే. కాబట్టి క్రైస్తవ జీవితం కేవలం ఒక విశ్వాస ప్రకటన కాదు, క్రీస్తును అనుసరించే జీవన విధానం. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును అనంటే ఇక్కడ ప్రభు చెప్పిన జీవపు వెలుగు అనేది నిత్య జీవాన్ని ప్రసాదించే వెలుగు. ఈ వెలుగు కలిగిన వ్యక్తి పాపాంధకారంలో నడవడు, సత్యాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతాడు, దేవుని చిత్తాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ నడిపింపులో జీవిస్తాడు. అతని జీవితం ఇతరులకు కూడా వెలుగుగా మారుతుంది. అందుకే ప్రభువు చీకటిలో నడవక అనే మాటను వాడారు. వెలుగు కలిగి ఉండటం అంటే జీవితంలో ఇకపై ఎప్పుడు సమస్యలు రావని కాదు, అర్థం చేసుకోవాలి. సమస్యల మధ్యలో కూడా దేవుని సత్యంలో నడిచి మనకు కలిగిన మంచితనాన్ని విడవకుండా ఆయన నీతిని మన జీవితంలో నెరవేర్చటమే. ప్రపంచపు వెలుగులు మన కళ్లకు దారి చూపగలవేమో కాని క్రీస్తు మాత్రమే మన ఆత్మకు దారి చూపగలడు. అది చేరవలసిన చోటుకి చేర్చగలడు. ఆయనను వెంబడించిన వాడు చీకటిని విడిచిపెట్టి జీవాన్ని ప్రసాదించే వెలుగులో నడుస్తాడు. అలాంటి వాడు వెలుగును ద్వేషించడు, వెలుగును ప్రేమించి వెలుగుతో సహవాసంలో ఉంటాడు గనుక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఆ వెలుగులో నివసించటానికే ఇష్టపడుతుంది, అటువైపే ప్రయాణిస్తుంది. అదే వెలుగుతో గనక
గనక పరిచయము సహవాసము లేని వారైతే వారు వెలుగై ఉండలేదు గనక వారు చీకటినే కోరుకుంటారు, చీకటిలోనే నిలిచిపోతారు. ఆలోచించుకోండి, మీ ఆత్మ యొక్క పయనం ఎటో. ప్రార్థించుకుందామా? మాకు వెలుగై ఉన్న మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడి చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని ఈ వాక్యం ద్వారా ఈ రోజు మాకు తెలియచేసిన లోతైన సత్యాల కొరకై నిన్ను స్తుతిస్తా ఉన్నాం తండ్రి. మేము నిజంగా నీ జీవపు వెలుగును కలిగి ఉండడానికి, అలా అయి ఉండడానికి ప్రభా మీ కృప మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. సత్యాన్ని, నీతిని, మంచితనాన్ని మా జీవితాలలో ఎప్పుడు కనబరిచే విధంగా అందరి ఎదుట గొప్ప ఫలములు ఫలించి ప్రభా మీ నామాన్ని ఎంతగానో మహిమపరిచే రీతిగా మా జీవితాలను తీర్చిదిద్దమని, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి ఆత్మ నడిపింపును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వెలుగుతో సహవాసంలో ఉంటేనే మేము ఒక రోజు వెలుగు దగ్గరకు రాగలమని సత్యాన్ని మాకు తెలియచేసావైతే ఎప్పుడు కూడా చీకట్లోకి జారిపోకుండా నిత్యం ఆ వెలుగులో నివసించగలుగునట్లుగా తండ్రి మమ్మల్ని నీతో అంటుకట్టుకోమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.